నాన్నగారు ఇలా చేస్తున్నారు కనుక్కోండి అని అంటే కనుక్కున్నారు. ఏం లేదు, ఈ రాత్రికి ప్రభువు నన్ను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఇదివరకు మనకి టెలివిజన్ లేనప్పుడు రేడియోలో వర్తమానాలు వినేవాళ్ళం. సాయంకాలం పూట విశ్వవాణి అనే వర్తమానం వాళ్ళు వచ్చేది. అయితే మధ్యాహ్నం 2:30 నుంచి 2:15 నుంచి 3 o'clock దాకా ఒక 45 minutes 2-3 ప్రోగ్రాంలు వచ్చాయి. దాంట్లో ఒక ప్రోగ్రాం పేరు జీవజలాలు. దాంట్లో ఒక ఆయన మాట్లాడేవాడు, ఆయన పేరు జీ జాన్. బాగా మాట్లాడేవారు, కదలకుండా జాగ్రత్తగా మాట్లాడేవాడు, వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించేవాడు. జీ జాన్ గారి మరణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అని అంటే జీ జాన్ గారు సాయంత్రం భోజనం చేసిన తర్వాత అప్పుడు తలస్నానం చేశాడంట. ఆయన సూట్ వేసుకున్నాడు. ఈలోగా ఫోన్ చేసి పాస్టర్ గారిని రమ్మన్నాడు ఇంటికి. వచ్చేటప్పుడు బల్ల ఇచ్చేటువంటి రొట్టె ద్రాక్ష రసం తీసుకురమ్మన్నాడు. పెద్ద ఆయన, ఇంక 84-85 ఉంటుంది కాబట్టి పాస్టర్ గారు వ్యతిరేకించకుండా వచ్చేసాడు తీసుకొని. వచ్చిన తర్వాత అది ప్రార్థన చేసి ఇమ్మని చెప్పాడు. ప్రార్థన చేసి ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. పిల్లలు పాస్టర్ గారిని పక్క పిలిచి, నాన్నగారిని అడగటానికి మాకు కొంచెం ధైర్యం చాలట్లేదు, ఎందుకు నాన్నగారు ఇలా చేస్తున్నారు కనుక్కోండి అని అంటే కనుక్కున్నారు. ఏం లేదు, ఈ రాత్రికి ప్రభువు నన్ను తీసుకెళ్ళిపోతాను అన్నాడు, అందుకని సిద్ధపడుతున్నాను అని ఆయన గెడ్డం అన్నీ చేసుకొని, ముఖానికి అంతా పౌడర్ అన్నీ రాసుకొని, చక్కగా సూట్ వేసుకొని ఆయన ఇది చేసి ఒక 20 నిమిషాలు పిల్లలందరితో మాట్లాడి ఓ అరగంట తర్వాత ఆయన చనిపోయాడు. దీన్ని వెల్ ప్రిపేర్డ్ డెత్ అని అంటారు. నాకు ఒక్కోసారి ఏమని కోరిక అనిపిస్తుంది అంటే, ప్రభా నేను చచ్చిపోవడానికి ముందు 1/2 గంట టైం ఈ ప్రభా అని. 1/2 గంట, ఈ 1/2 గంటలో ఒకవేళ మీకు ఇస్తే మీరేం చేస్తారు? నాకేం చెప్పొద్దు, మీరు ఆలోచించుకోండి. ఏం చేస్తారు? ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడతారు? ఏం చెప్పడానికి ఇష్టపడతారు? చివరి క్షణాల్లో మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకునేది ఏంటి? సెటిల్ చేసుకోవాల్సింది ఏంటి? అది మీరు ఆలోచించుకోండి.